ఇది కూడా అంతే బేసిక్. వీటిలో కూడా మెడికల్ కాలేజీలు కూడా పీపీపీ అంటే ప్రైవేట్ కాదంటే మరి ఏం ప్రభుత్వం? ప్రభుత్వం అయితే గొడవే ఉంది. అవతల నిర్వహిస్తాడు అంటే నీకు నిర్వహణ 33 ఏళ్ల తర్వాత నీకు రూల్ ప్రకారం ఏంటంటే ఒకసారి 33 ఏళ్ళకి ఇచ్చాక ఆ తర్వాత ఎక్స్టెన్షన్ అవుతుంది కానీ తీసుకోవడం ఉండదు. సంస్థ మూసేస్తే తీసుకోవచ్చు, ఎవడు మొయ్యడు కదా మెడికల్ కాలేజీ బేసిక్. అవి కూడా ఇంజనీరింగ్ కాలేజీ లాగా తయారైపోయి కుప్పలు తెప్పలు అయిపోతే అప్పుడు మూసుకుంటారు మేబీ. ఒకటి, నరేంద్ర మోడీ అనేటటువంటి ఆయన కరోనా టైంలో అనుభవించిన సమస్య, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో అబ్జర్వ్ చేసిన సమస్య, ఈ రెండిటికి పరిష్కారమే ప్రభుత్వ వైద్య కళాశాల. ఎందుకని? కరోనా వచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటళ్ళు చేతులు ఎత్తేసి లేదా లక్షల ఫీజులు తీసుకున్నాయి. ఒక హాస్పిటల్లో 4 లక్షల రూపాయలు పెట్టి జాయిన్ అవ్వాలి, చచ్చిపోతే సంబంధం లేదు రాసి న్యాచురల్ డెత్ అని మేము సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి. ఇంకొక హాస్పిటల్లో అయితే బెడ్లు ఎన్ని బెడ్లు ఉన్నాయో అన్ని బెడ్లు కూడా ధనవంతులకి రిజర్వ్ చేశారు. 10 లక్షల రూపాయలు కట్టేసేసుకున్నారు, అది రిటర్న్ ఇవ్వరు. వాడికి రోగం వస్తే హాస్పిటల్లో చేరు, లేకపోతే ఆడి తరపున ఎవరినన్నా చేర్చుకోవచ్చు, వాడి తరపున ఎవరినన్నా చేర్చుకోవచ్చు. 10 లక్షలు మాత్రం తీసేసుకున్నారు. వాడు చావు బతుకులు భయంతో కట్టిన వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ లో బోల్డ్ హాస్పిటళ్లలో. అట్లా మన రాష్ట్రంలో హాస్పిటల్లో 2 లక్షలు